ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఏ వ్యాయామాలైనా ఆసనాలైనా కూడా కాస్త సపోర్ట్ ఉంటే ఈజీగా చేసుకోగలిగే వెసులుబాటు ఉంటుంది కదా. అంతే కదా. ఈ రోజు సోఫాను ఉపయోగించి ఎలాంటి ఆసనాలు వేస్తున్నామో చూద్దామా. ఇంట్లో ఉండే సోఫాను ఉపయోగించి ఒక 4-5 రకాల వ్యాయామాలు స్పెషల్ గా మనం చేయగలిగితే రోజుటి కంటే ఎక్కువ శ్రమ అనిపిస్తుంది. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కూడా ఇంకొంచెం స్పీడ్ గా జరుగుతుంది. అలాంటి సోఫా సపోర్ట్ తో చేసే పాదాల దగ్గర నుంచి మెడ వరకు ఉపయోగపడే స్పెషల్ వ్యాయామాలు చూడండి. బల్ల కింద భాగంలో మనం అట్లా వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను పైకి అట్లా మంచం మీద కానీ బల్ల మీద కానీ అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, 2 మోకాళ్ళని అట్లా వెడల్పు చేసి కాళ్ళని బటర్ఫ్లై ఎక్సర్సైజ్, తొంటి భాగంలో ఉండే ఎముకలు, ఆ జాయింట్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి, ఆ భాగంలో స్టిఫ్నెస్ తగ్గడానికి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బాగా ఉపయోగం. ఇప్పుడు మీరు మంచం మీద పడుకునైనా కాళ్ళు గోడ మీద పెట్టేసి ఇలా చేసుకోవచ్చు. పర్టికులర్ గా పెద్ద ఏజ్ వారి వరకు ఇట్లాంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 20-25 రౌండ్స్ చేయగలిగితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చాలా మంచిది వాళ్ళకి. రెండవది, బల్ల సహాయంతో భుజంగాసనం. వాళ్ళకి మెడ నొప్పులు, నడువు నొప్పులు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు భుజంగాసనం ఎట్లా చేయొచ్చు ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2 చేతులను బల్ల పై భాగంలో అట్లా పట్టుకుని చేతుల సపోర్ట్తో చూడండి, పాము పడగలేపి వెనక్కి విరిచినట్టుగా మనం తల భాగాన్ని అట్లా పైకి లేపి మెడని వెనక్కి విరుస్తాం. మళ్ళా తల బల్ల కానిచ్చేస్తాం. మళ్ళీ వెనక్కి లేపి అట్లాగే ఉంటాం. ఇలా బల్ల సహాయంతో చేయటం వల్ల ఈ భుజంగాసనం వాళ్ళకి సులభంగా ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది. మెడ నొప్పి రాకుండా చేయటానికి, వచ్చిన వారు తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుంటాం. తర్వాత ముందు కొంగి చేతులు నేల మీద పెట్టేసి పాదాలు బల్ల మీద పెట్టిన తర్వాత 2 కాళ్ళను స్ట్రైట్ గా చేసేస్తాం. చేతులు స్ట్రైట్ గా ఉంటాయి, కాళ్ళు ఇట్లా స్ట్రైట్ గా ఉంటాయి. బరువంతా చేతుల మీద పడుతుంది అనమాట. అట్లాగే కదలకుండా ఉండేసరికి చేతులకు బాగా బలం పెరుగుతుంది, నడుముకు బాగా బలం పెరుగుతుంది. వయసు అనుకూలంగా ఉన్నవారు మాత్రం చేయగలుగుతారు. చివరిగా బల్ల దిగువ భాగంలో మనం వెళ్ళకిలా పడుకుని వీపు భాగం, తల భాగం నేల కానిచ్చేస్తాం. 2 కాళ్ళను పైకి లేపి బల్ల మీద అట్లా పెట్టేసే తర్వాత నడుము భాగాన్ని, సీటు భాగాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళా దింపుతాం. నడుము ఎక్సర్సైజ్ ఇది చాలా బాగా మంచిది. చివరిగా వజ్రాసనంలో బల్ల ముందు భాగంలో మనం అట్లా కూర్చుని 2 చేతుల్ని బల్ల మీద పై భాగంలో అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత చేతుల్ని స్ట్రైట్ గా చేసి చాపేసి నడుముని, మెడని అట్లా కిందకు దింపాలి. మోకాళ్ళ మీద పైకి సీటు భాగాన్ని అట్లా లేపేసి అట్లా దింపేస్తాం. అంటే బాగా అట్లా స్ట్రెచ్చింగ్ చేస్తాం అనమాట. ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంత కిందకు నేల కానేటట్లు మనం అట్లా బెండ్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. శరీరానికి బలం బాగా పెరగటానికి, కండ పుష్టికి, మంచి షేప్ రావటానికి, అట్లాగే మీకు ఫ్యాట్ బర్నింగ్ కి సోఫా ఉపయోగించటం వల్ల ఇంకా స్ట్రెయిన్ పెరిగి ఈ ఫలితాలు స్పీడ్ గా వస్తున్నాయి. కాబట్టి ఇంతకు ముందుకు వస్తే మనం బాల్స్, రోప్స్, స్టిక్స్ తో ఉపయోగించేసాం. మరి మీకు ఏది ఇష్టమైతే అట్లా రకాలన్నీ ప్రాక్టీస్ కోసం అన్ని మేము అందిస్తున్నాం. చూడండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి చూపుల గురించి నిజంగా నాకు తెలీదు రాజు. నాన్న ముఖ్యమైన పనుంది, ఇంట్లోనే ఉండు అంటే ఇంకేదైనా ఉండొచ్చు అనుకున్నాను, కానీ పెళ్లి చూపులు అనుకోలేదు. ఇలా సడన్ గా పెళ్లి చూపులు పెట్టేశారు. పెళ్లికి కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఏంటి రాజు ఇదంతా? అసలు నా మనసులో ఏముందో ఎవరికి అవసరం లేదా? నాకైతే చాలా భయంగా ఉంది రాజు. వాళ్ళు 1 వీక్లో చెప్పమని వెళ్లారు. అయినా నువ్వేంటి రాజు ఇంటి దాకా వచ్చా, కిటికీలో నుంచి చూసావు. నీ భార్యకి వేరే అతనితో పెళ్లి చూపులు జరుగుతుంటే కనీసం ఆపాలనిపించలేదా? అనిపించింది అమ్మాయి గారు. ఆపుదామని గుమ్మం దాకా వచ్చాను, కానీ పెద్దయ్య గారు నన్ను ఆపేశారు. ఏంటి రాజు, నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావు. ఆపుతాను అమ్మాయి గారు. నేను ఖచ్చితంగా ఆపుతాను. యాక్చువల్గా వచ్చిన పెళ్లి కొడుకు రాహుల్ నా ఫ్రెండే.
వాడిని ఇంటి వరకు తీసుకొచ్చింది నేనే. కానీ వాడి ఇంటి దగ్గరకు వచ్చే వరకు కూడా నాకు తెలియలేదు అమ్మాయి గారు. వాడొచ్చింది మిమ్మల్ని చూడ్డానికని. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. కానీ కాల్ అటెండ్ చేసే లోపే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీతో మాట్లాడుంటే ఏదో ఒకలా వాళ్ళని మీ ఇంటికి రాకుండా ఆపుండేవాడిని. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఎలాగో ఆపలేం. కానీ జరగబోయేదాన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఎందుకంటే నేను నా భర్త స్థానంలో నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేను, ఎవరిని పెళ్లి చేసుకోను. నేను మాత్రం ఊహించుకోగలను అమ్మాయి గారు. ఎన్ని జన్మలెత్తినా ఈ రాజుకి భార్య అంటే మీరే అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు ఉదయం అందరం కలిసి గుడికెళ్లాలమ్మా. దేనికి నాన్న? లోకేశ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా సుఖప్రసవం అయితే తల్లి బిడ్డల్ని గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాన్రా. అంటే మావయ్య, మనమందరం అంటే వెళ్ళొచ్చు, కానీ పాపం తీసుకొని వెళ్ళకూడదు కదా. అవునండి. అప్పుడు పాపం తీసుకెళ్లకుండా తల్లిని తీసుకెళ్లి మొక్కు చెల్లించచ్చు కదా వదినా. లోకేశ్వరం తీసుకెళ్తే మరి నా లిటిల్ ఏంజల్ని ఎవరు చూసుకుంటారు? మన గుండమ్మంది కదా, తను చూసుకుంటదే. వదిలేసి వెళ్దాం. తాతయ్య, ఈ టైంలో పాపను వదిలేసి లోకి వస్తే ఎలా? లోకి పాపం చూసుకుంటుంది, తోడుగా నేను కూడా ఉంటాను. సార్ కొరియర్. ఈ టైంలో కొరియర్ ఎవరు? నేను చూస్తాను అన్నయ్య. తాతయ్య, ఏంజల్ తీసుకుంటావా? కొరియర్ సార్. ఈ టైంలో ఏంటయ్యా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. పేమెంట్ అయిందా? అయిపోయింది సార్. ఓకే. సరే సార్. ఈ టైంలో కొరియర్ ఎవరికి రా? నాకే బావగారు. ఏం కొన్నావమ్మా? మేకప్ మెటీరియల్. మేకప్ మెటీరియలా? నీకు దేనికి? నీకు దేనికి అంటే? నువ్వు తల్లివయ్యో, ఇంకా నీకు ఈ మేకప్లు అవసరమా అని. ఏం మాట్లాడుతున్నావురా? ఏ బిడ్డని కంటే ముస్తాబవ్వకూడదా? అలా అని కాదు బాబీ ఉద్దేశం. అవసరం లేని ఖర్చు కదా అని చెప్తున్నాడు. ఏది అవసరం లేదే? నీకు అవసరం లేదేమో, నాకు అవసరం. నేను బిడ్డని కన్నాను, నువ్వు కన్నావా? లోకేశ్వరి, ఏంటా మాటలు? తప్పే ఉందిరా. అదేదో ముచ్చటపడి మేకప్ కిట్ తెప్పించుకుంది. అసలు దీనికెందుకు? అనవసరమైన ఖర్చులు అది ఇది అంటోంది. ఎదుటోళ్ళని ఏదైనా అంటే వాళ్ళ మనసుకి కష్టం అనిపిస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వు నా బంగారు కోడలివే, ఈ ఇంటికి వారసురాల్నిచ్చిందానివి.
నీకేది నచ్చితే అది చెయ్యి. మర్చిపోయాను, రేపందరం గుడికెళ్ళాలి. మీ మామగారు మొక్కుకున్నారంట. నువ్వు పాపం తీసుకుని రాకూడదు కాబట్టి నువ్వింటి దగ్గరే ఉండు. నీకు తోడుగా గుండమ్మ కూడా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, నారాయణమ్మ కోసం నన్ను తిడుతున్నావా నానమ్మ? మీకు ఈ ఇంట్లో నేను తప్ప అందరూ ఎక్కువే. నేను మాత్రం మీకు అవసరం లేనట్టు మాట్లాడుతున్నారు. నారాయణమ్మ, నన్ను మా వాళ్ళకి అప్పగించడానికి వచ్చావు. అప్పగించావు, ఇంకా నీకు ఇక్కడ ఏంటి పని? కూడానికి వెళ్ళిపోవచ్చు కదా. మా జాబిల్లి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నారాయణమ్మే లేకుంటే అసలు నీ జాడ మాకు తెలుసుండేదా? నువ్వు మాకు కలిసి ఉండేదానివా? ఎన్నో ఏళ్ల కలని నెరవేర్చింది నారాయణమ్మ. నిన్ను మాకు అప్పగించిన ఆనందంతో, ఉన్నమిని మాకు దత్తత ఇచ్చిన కృతజ్ఞతతో నారాయణమ్మని మేమే ఇక్కడ ఉండమని చెప్పాం. అవును జాబిల్లి, అలాంటి నారాయణమ్మతో నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. అసలు మా జాబిల్లి ఎలా ఉంటుందో అని ఎన్నో కలలు కన్నాను, కానీ నువ్వలా లేవు జాబిల్లి. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. రాజవంశ వారసురాలంటే రాజసం, ధర్మం, క్షమించే గుణం, అందరినీ ఒకేలా ప్రేమించే గుణం ఉండాలి. కానీ అవన్నీ నీలో అసలు ఏమీ కనిపించట్లేదు. అంటే ఏంటి నాన్న? నేను మీ కూతుర్ని కాదంటున్నారా? ఈ రాజవంశానికి వారసురాల్ని కాదంటున్నారా? నాది మీ రక్తం కాదంటున్నారా? అలా అని ఎవరు అనడం లేదు జాబిల్లి. రాజవంశ వారసురాలు ఎలా ఉండాలో పున్నమిని చూసి నేర్చుకో. నీకిష్టమైన వంటలు చేయించి నీ గదికి పంపిస్తాను. నారాయణమ్మకి క్షమాపణలు చెప్పు. అవును, నారాయణమ్మకి క్షమాపణ చెప్పు. నన్ను క్షమించి నారాయణమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చెప్పలేదు మేడం, జస్ట్ కలుద్దామని అడిగా. తనప్పుడు ఎక్కడుందని చెప్పా? క్యాంటీన్ దగ్గర మేడం. క్యాంటీన్ దగ్గర కెమెరా పనిచేయట్లేదు సార్. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏం చెప్పావో చెప్పు. నా మాట వినండి సార్, నాకేం తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి రాజు నాకు ఫోన్ చేయొద్దని? ఇంకెప్పుడు చేయను. ఒక్కసారి పార్కింగ్ దగ్గరికి రా. నేను రాను. సుజాత, మర్యాదగా మాటలతో అడుగుతున్నాను, రా. రాజు,
నేను కూడా మర్యాదగా ఆఖరిసారి చెప్తున్నా, రాను. ఇంకోసారి నన్ను ఫోర్స్ చేస్తే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తా. సరే అయితే నేను కరెక్ట్గా 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. నువ్వు గాని ఇక్కడికి రాకుంటే నా చావుకు పూర్తి కారణం నువ్వేనని సూసైడ్ చేసుకొని చనిపోతాను. మర్డర్ కేసున్న నువ్వు జీవితంలో పోలీస్ అవ్వలేవు. సరే రాజు, వస్తున్నాను. తొందరగా రా. రాజు ఎక్కడ తను అన్నంత పని చేస్తాడో అని సుజాత భయపడి రాజుని కలవడానికి ఒప్పుకుంది. అంటే రాజునే సుజాతని పార్కింగ్ దగ్గరికి రమ్మని బెదిరించాడన్నమాట. నేనక్కడ చాలాసేపు ఎదురు చూసా మేడం. తనక్కడికి రాకపోయేసరికి నేనక్కడికి వెళ్ళిపోయాను. సీసీటీవీలో చెక్ చేశాను జడి. వీడు చెప్తుంది కరెక్టే. క్యాంటీన్ కారిడార్ దాటి ఆ అమ్మాయి పార్కింగ్ దగ్గరికి రాలేదు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. ఇక మీరందరూ వెళ్ళండి. సరే మేడం. జాను చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ రూమ్లోనే తిని పడుకున్నారు. కానీ రాజు ఫోన్ చేసినప్పుడు తను క్యాంటీన్లోనే ఉంది అని చెప్తున్నారు. క్యాంటీన్ నుంచి రూమ్కి వెళ్లి తిని పడుకున్నాక ఏం జరుగుతుంది? ఆ రూమ్ నుంచి బయటకొచ్చే అవసరం సుజాతకేమొచ్చింది? ఫోన్ కాల్ రాలేదు, కానీ పడుకున్న మనిషి బయటికెళ్ళింది. ఎక్కడో ఏదో సరిగ్గా లేదు జడి. అవును, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి, కానీ మనకి క్లారిటీ వచ్చేలా లేదు కేడి. తన లైఫ్లో నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని నీ అడుగు జాడల్లో నడవాలనుకుంది దాత్రి. రూపమే లేని జేడి మంచిని చూసి అంత ఎత్తు ఎదగాలని కలలు కన్నా తన ప్రాణాలు తీసింది ఎవ్వరైనా సరే. విడిచిపెట్టను కేదార్. క్యాంటీన్ క్లోజ్లో ఉంది జడి. తర్వాత రోజు వచ్చి ఆ రోజు రాత్రి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటన్నా, ఇదేదో మన ఇంటి కథలాగే ఉంది. కానీ రాజుగారి పెద్ద చెల్లెలికి కాబోయే మొగుడంటే ఇష్టం లేదు, కానీ మన శ్రీవల్లికి దేవబాబు అంటే ఇష్టమే కదా. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలిస్తే తప్ప భవిష్యత్తు బాగుండదు. లోపల ఏదో జరుగుతుంది. కనబడితే బాగుండు. ఏయ్ కుముదా, నువ్వు చిన్నపిల్లవి, ముందిక్కడి నుంచి వెళ్ళు. ఆహా, నేను కూడా చూస్తాను. ఏంటి చూసేది? అన్నయ్య వస్తున్నాడు. అమ్మో, ఏంటమ్మా ఆ పట్టాలో ఎవరున్నారు? శ్రీవల్లి అక్క, దేవబావా.
ఇలా పట్టా కప్పేసుకున్నారేంటి? ఏం లేదన్నయ్య, శ్రీవల్లి అక్క మీద ఆ గుంటలో నీళ్లు పడకుండా బావ కవర్ కప్పేశాడు అంతే. దాని మీద మట్టి పోయకపోతే వస్తూ పోతున్న బండ్లన్నీ బురద చిందిస్తూనే వెళ్తాయి. అక్క బావకు కూడా ముగ్గు నేర్పిస్తున్నట్టుంది. ఏం లేదు బావా, తను వేసిన రథం ముగ్గు బాగుందని నేను కూడా ఒక చెయ్యేశాను. సో బ్యూటిఫుల్. శ్రీవల్లిలా తన పనులు కూడా అందంగా ఉంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నీ హ్యాండా? గేర్ అనుకున్నాను. అఫ్ కోర్స్ హ్యాండ్ గేర్ కూడా ఇక్కడే ఉంది. అదే నీ హ్యాండ్తో గేర్ మారిస్తే ఇంకా బాగుంటుంది. శ్రీవల్లి నేనెవ్వరికీ అర్థం కానంటారు, కానీ నాకు నువ్వు అర్థం కావట్లేదు. నేనంటే ఇష్టం లేనట్టుంటావు, నేను పక్కనుంటే కష్టంగా ఉంటావు. కానీ నేను అడగగానే మీ అన్నా చెల్లెలను వదిలేసి నా కారు ఎందుకు ఎక్కావు? ఎందుకంటావు? భయం. అదేంటన్నయ్యా, అక్క వాళ్ళు అలా బయలుదేరారో లేదో ఇలా మమ్మల్ని ఎక్కించుకొచ్చేసావు. శ్రీవల్లిని ఒక్కదాన్నే పంపించడం నాకెందుకో ఇబ్బందిగా ఉందమ్మా. అక్క ఒక్కతే వెళ్ళలేదన్నయ్యా, బావ వెంట వెళ్ళింది. ఇప్పుడే ఇలా అనుకుంటే రేపు అత్తారింటికి పంపించాక శ్రీవల్లి అక్కని వదిలిపెట్టి ఉండవేమో అన్నయ్య. అన్నయ్య, రెస్టారెంట్కి వెళ్ళిన అక్కను ఫాలో అవడమే తనకు నచ్చలేదు అంది. మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తే ఏమనుకుంటుందో. ఏమీ అనుకోదులే, వాళ్ళేం బయటికేం వెళ్ళట్లేదుగా, ఇంటికేగా వెళ్తుంది. అయినా మనల్ని కూడా రమ్మన్నారు కదా, శుభలేఖల మీద పేర్లు వేయించే కార్యక్రమం అని. ఏమా, శ్రీవల్లికి పెళ్లి ఇష్టమే కదా? అదేంటన్నయ్య అలా అడిగావు? అక్కకిష్టం లేకపోతే బావ వెంట ఎక్కడికి వెళ్ళదు కదన్నయ్యా. నాకెందుకో శ్రీవల్లి ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తోందమ్మా. ఎప్పుడనిపించిందన్నయ్యా? తక్కువ మాట్లాడే శ్రీవల్లి నా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మాట్లాడేస్తోంది. అందులో నాకు తన ఇష్టం కాకుండా ఇబ్బందే కనిపిస్తోందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము వెళ్ళిన విషయం గురించి చెప్దామని అనుకుంటున్నాం. ఈ లోపు ఇదంతా జరిగింది. సరే, తొందరగా చెప్పు. నేను బావ వెళ్ళి పవన్ వాళ్ళని కలిసాం. పవన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఊరెళ్తున్నాడు. ఓ 10 రోజుల వరకు రారంట. ఆ విషయాలు సరే, కావ్య గురించి అడిగారా లేదా? వెళ్ళిందే ఆ పని గురించైతే అడగకుండా ఎలా ఉంటాం? పవన్ వాళ్ళ అమ్మా నాన్న తీరు తేడాగానే ఉంది. అందుకే పవన్ని వాళ్ళకి తెలియకుండా పక్కకు తీసుకెళ్లి మాట్లాడాం.
పవన్ మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే కావ్య అంటే తనకి చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను బయట పెట్టుకోలేకపోతున్నాడు, వాళ్లను ఎదిరించలేకపోతున్నాడు. నేను కావ్యతో ఫోన్లో మాట్లాడకపోయినా, కావ్య కోసం రాకపోయినా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పాడు. కావ్య అంటే నాకు చాలా ఇష్టం. 4 రోజులు పోయిన తర్వాత అమ్మ నాన్నల మనసు మార్చి తీసుకొస్తాను అని చెప్పాడు. నిజమా అత్తా? నా మీదొట్టు. అంతలా ఆలోచించేవాడు నేను ఫోన్ చేసినప్పుడైనా 4 మాటలు మాట్లాడి ఈ విషయం చెప్పొచ్చు కదా. ఎవరికీ ఏమీ చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాడు. మనతో మాట్లాడాల్సి వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ వారం 10 రోజులు ఆగండి, అన్ని సర్దుకుంటాయి. కావ్యను ఎటువంటి కలహాలు లేని కాపురంలోకి పంపించే బాధ్యత మాది. అవని, ఏంటి? నువ్వు చెప్పినట్టే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా జరిగిందా? లేదు అంటే ఇదంతా కల్పితమా? మనం వెళ్ళి ఇంత చేసొచ్చినా చూడు బావా ఎలా మాట్లాడుతుందో. నాకైతే ఒక కట్టుకథలా అనిపిస్తుంది. నీకే కాదు బంగారం, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అయితే ఒక పని చేయండి. ఏంటది? నేను పక్కకు తప్పుకుంటాను, కావ్య కాపురం మీరు నిలబెట్టండి. తప్పు చేసింది నువ్వు, సరిదిద్దాల్సింది కూడా నువ్వే. అయితే నువ్వు మధ్యలో దూరకు, నోరు మూసుకుని ఉండడం మంచిది. అవని, నా పిల్లాన్ని నోరు మూసుకొని ఉండమంటావా? చేత కానప్పుడు ఆ పనే బెటర్ కదా. ఈ ఎక్స్ట్రాలే వద్దు. ఎక్స్ట్రాల గురించి నువ్వే మాట్లాడాలి. మరి ఏంట్రా? కాపండి. కావ్య, ఇప్పుడు నీ మనసుకి కాస్త ఊరట లభించిందని అనుకుంటున్నాను. అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి అన్నం తిను. కావ్య, అన్నం మీద అలక ఉండొద్దని చెప్పానా? రా అన్నం తిందు గాని. పద కావ్య, పద. రా బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఈ ఇంట్లో చేయవలసిన పనులు మాత్రమే చేయాలి, సరేనా? అది మా గది కదా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు రావటాలు పోవటాలు చేయకూడదు, సరేనా? సరే, అర్థమైందా? అర్థమైనట్టుంది. మరి ఇంకే అక్కడే పెట్టు. నో. హే, బాలిక ఆగు. ఏంటండి, నా బ్యాగ్స్ మీరు మోసుకొస్తారా? మీరు మరీను, మీతో ఎలా మోయిస్తాను? బాగోదు. హే, బాలిక ఆగుము ఆగుము ఆగుము, ఎచ్చటికి వెళ్ళుచుంటివి. ఏం జరుగుతుందో చూడండి. అది వారి ఏకాంత గది, అందులో తొంగి చూడరాదు. అది నా గది కూడా, నేను చూడొచ్చు. అది మునుపు. ఇప్పుడు కూడా. బాలిక ఆగుము ఆగుము. ఇప్పుడు నీవు నా మాట వినకుండా వెళ్ళినచో వెళ్ళినందులకు నీకు, ఆపడందుకు నాకు నరకముడ శిక్షలు ఉండును. ఇప్పుడు నాకు వేస్తున్న శిక్ష కంటేనా? ఆ బాలిక, నీ గురించి కాకపోయినా నా గురించి అయినను కాస్త యోచింపుము. సర్లేండి, ఏడవకండి. ఏంటండి, కబోర్డ్ క్లోజ్ చేసి చాలా క్లోజ్ గా వచ్చారు? నా బట్టలున్న కబోర్డ్లో నీ బట్టలు పెట్టడానికి వీల్లేదు. అయ్యో, మరి మీ బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు? హే, నా బట్టలు తీస్తానని చెప్పలేదు, నీ బట్టలు పెట్టకు అని చెప్తున్నా. ఏమండి,
మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోండి. ఈ మధ్య ప్రతిదానికి కోపడుతున్నారు. మిస్సమ్మా, నా సహనాన్ని చాలా పరీక్షిస్తున్నావు. ముందు నా రూమ్ లో నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళు. చూడండి, మీది ఏదైనా నాకు సగ భాగం హక్కుంది. అది రూమ్ అయినా కబోర్డ్ అయినా. ఆయన ఏంటి, మనం ఎప్పుడు చూసినా చిన్న పిల్లల్లా కొట్టుకుంటూనే ఉంటాం. సరే, భార్యాభర్తల్లా ఉండడం ఇద్దరికి ఇష్టం లేదు. నేనొచ్చిన పని నా మీద పడిన నింద పోకుండా నేను ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకని మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉండకూడదు? మీరేమంటారు? నీలాంటి అవకాశవాదులతో నాకే బంధము వద్దంట, అవసరం లేదంట. మోసం చేసే వాళ్ళ మోహమే చూడను. అలాంటిది ఫ్రెండ్షిప్ ఎలా చేస్తానని అనుకున్నావు? సరే, మీ ఇష్టం. రోజు నా మొహం చూడకుండా మీరు ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తా. అయినా నేను పర్మనెంట్ గా ఉండిపోవడానికి వచ్చినట్టు అంత రియాక్షన్ ఇస్తారెందుకు? నా నిజాయితీ నిరూపించుకున్నాక మీరుండమన్నా కూడా నేనుండను, సరేనా? ఇప్పుడు మాత్రం నా పనికి అడ్డు రాకండి. ఏమండి, లంచ్ తినకండి. మీకోసం నేనే స్వయంగా ప్రిపేర్ చేసి తీసుకొస్తా. శివయ్య, ఈ మనిషిని భరించే శక్తినివ్వయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి అమ్మగారు. మహానటి 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 మహానటి. ఏంటి నీలా జీతం ఇక్కడ తీసుకొని పని ఎక్కడో చేస్తున్నట్టున్నా? నేనా? నువ్వే. ఊరుకోండి అమ్మగారు. ఊరుకుంటానులే గాని నాకు కొన్ని చిన్న చిన్న ధర్మ సందేహాలు ఉన్నాయి. అడగొచ్చా? అడగండమ్మా. వంట మనిషి ఎక్కడ ఉండాలి? వంటింట్లో. ఏం చేస్తూ ఉండాలి? పని. నువ్వెక్కడుండాలి? కంట్రోల్లో ఉండాలి. అన్నీ తెలుసు కానీ పాటించావు కదా? ఇప్పుడు మీరు ఛార్జ్ తీసుకున్నారు కదమ్మా, పాటించేస్తానమ్మా. గుడ్ గర్ల్. పోయి పని చేసుకోపో. అలాగే అమ్మా. నీలా, ఇక్కడ ఎవరైనా మూన్ వాక్ చేయమన్నారా? మరిపా. అమ్మయ్యా, నన్ను కిందకు పిలవలేదు. ఊరికి పరువు పోయేది. మను మను నీలా, మనుకి వినిపించినట్టు లేదు. నేను పిలిచానని కిందకి రమ్మని చెప్పు. అమ్మా, మిస్సమ్మ పిలుస్తుంది. ఏంటి? అది పిలిస్తే నేను రావాలా? నేను రానని చెప్పు. ఇవాళ ఆవిడున్న ఫామ్ కి మీరు కిందకు రాలేదని హట్టయ్యానని మిమ్మల్ని బయటకు పంపించినా పంపించేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? మీరు రండి. పద. వచ్చావా?
ఇక్కడే ఆగిపోయావేంటి మను? కిందికి దిగు. వెళ్ళండి అమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా వెళ్తావా, మెడపట్టి బయటికి గంటమంటావా? ఆగు నందిని. నందినిని వెళ్ళమనే హక్కు నీకు లేదు. అది ఇంట్లో ఉండే హక్కు మాత్రం ఏముంది? నందిని ఇంటి పెద్ద కోడలి చెల్లెలు, ఈ ఇంటికి కావలసిన మనిషి. నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఆడపడుచు అయితే నీ కూతురు లాంటి ఆడపిల్లని మెడబట్టి బయటికి గెంటేస్తావా? నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఇది నా కూతురు లాంటిదేంటన్నయ్యా? ఇది నా కూతురికి పోటీగా వచ్చి పొట్టన పెట్టుకుంది. ఆ మాట ఎన్నిసార్లు అంటావు? నువ్వు కూతురు పోయిన బాధలో ఉన్నావని తెలుసు, కానీ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నేను బాధలో ఉన్నానని మీకు తెలుసు కదా, నా బాధను ఎందుకు అర్థం చేసుకోరు? నువ్వు చెప్పమ్మా. ఇదిగో ఈ నందినిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పు. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోలేవా? ఇదిగో ఈ పిశాచి పిల్ల వల్లే నీ మనవరాలు చచ్చిపోయిందమ్మా. ఇది అఖిల్తో పెళ్లికి రెడీ అయినందుకే నీ మనవరాలు బాధపడి చచ్చిపోయింది. ఇంకా దీన్ని ఇంట్లో ఉంచుకుంటావా? దీన్ని చూస్తే నీ మనవరాలి చావు నీకు గుర్తుకు రావడం లేదా? చెప్పమ్మా. నందినిని నేను వెళ్ళమని చెప్పలేను. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎన్నో సేవలు చేసింది. అలాంటి అమ్మాయిని వెళ్ళమని ఎలా చెప్పగలను? అలాగే అయితే సరే. అది ఈ ఇంట్లో ఉంటే నేనుండను. నా కూతుర్ని చంపిన దాంతో కలిసి నేను బతకలేను. అదో నేనో తేల్చుకోండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. దాన్ని పంపిస్తారో నన్నే వెళ్ళిపోమ్మంటారో చెప్పండి. నీకేమైనా పిచ్చా వెర్రా దమయంతి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వు మాట్లాడకు. నీ వల్లే ఈ నందినికి కొమ్ములొచ్చాయి. నువ్వే దాన్ని ఉసుగొలిపావు. మీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. దమయంతి, ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. కాస్త సంస్కారం నేర్చుకో. చూడమ్మా, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నువ్వన్నా చెప్పమ్మా. నందిని ఇంట్లో నుంచి వెళ్ళటానికి అభివసులు కూడా ఎలాగో ఒప్పుకోరు. ఈ దమయంతి వెళ్ళిందంటే నా నోరు పడిపోతుంది, ఒంటరిదాన్ని అయిపోతాను. వసే దమయంతి, మీ అమ్మ ఏం చెప్తోంది? నువ్వు అడిగే దాంట్లో అర్థం లేదు. ఎందుకు లేదు? ఈ నందినికి ఇంటికి ఏంటి సంబంధం? నందిని పావని చెల్లెలే అఖిల్కు సేవలు చేసింది. దానివల్ల తన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయింది. తనకు పెళ్లి చేసే బాధ్యత ఈ ఇంటిదే. ఏం మాట్లాడుతున్నావత్తా? నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవే రాక్షసి, ఏనాడో ఇచ్చిన మాటకి పాదాలు కందకుండా పెరిగిన నా రాముడు అడవి బాట పట్టాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇక నా రాముడు లేని రాజ్యము నాకెందుకు? తండ్రి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషము విడిచి ఏల దుఃఖిస్తున్నారు? నా సంతోషము కూడా
నీ వెంట అరణ్యవాసములకు వచ్చుచుండగా ఇంకా నాకు సంతోషం ఎక్కడిది నాయనా? ఇచ్చిన మాట తప్పాడని ఈ దశరథునికి చెడ్డ పేరు వచ్చినా వచ్చుగాక. నీవు మాత్రం పోవలదు నాయనా. దుఃఖించకండి తండ్రి. మాట తప్పినారన్న అపకీర్తి మీకును, తండ్రి ఆజ్ఞ శిరసావహించలేదన్న మాట నాకును తీసుకురమ్మందురా. సమయము మించిపోతుంది. మాకు సెలవిప్పించండి. అమ్మా సీతమ్మ, పట్టు వస్త్రములతో వజ్ర వైడూర్యాలు ధరించి పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చిన నిన్ను ఇప్పుడు అడవుల పాలు చేస్తున్నందుకు నా మీద ఆగ్రహం రావడం లేదా తల్లి? ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆయన వెన్నంట వచ్చి తిని ఆయన ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య. ఆయన నా వెంట లేకుంటే అయోధ్య కూడా నాకు అరణ్యమే. ఆయన అడుగులో అడుగునై ఆయన వెంటే నేను. ఆయన వెంట వెళ్లేందుకు అనుమతినిచ్చినందుకు నాకు ఆనందమే కాని ఆగ్రహము ఎందులకు వచ్చును? ఆహా, నీవు కదా తల్లి ఉత్తమ ఇల్లాలివంటే. నీ కీర్తి ఈ సృష్టి ఉన్నంత వరకు కీర్తింపుబడుగాక. నా రామచంద్రుని కీర్తి వెనక నిలబడేదాన్ని. నాకెందులకు ప్రత్యేక కీర్తి? ఆయన చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఆయన నీడనై నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదించండి. నాకది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి స్వామి, అక్కడ చూడండి. ఏంటి దేవి? ఆ జింకను గమనించారా? అన్నింటి వలె అది మామూలు జింక కాదు స్వామి, బంగారు జింక. అది అటు ఇటు పరుగులు తీస్తుంటే చూడముచ్చటగా ఉన్నది. బంగారు జింకయా? స్వామి, నాదొక విన్నపము. చెప్పుము దేవి. నాకు ఆ బంగారు జింక కావాలి. దానితో నేను ఆడుకోవాలి స్వామి. అదేదో మాయావిలా తోచుచున్నది. అటువంటి అసంభవాలని చూసి ఆశపడరాదు, ఆరాటపడరాదు. అది చేటు చేయును. ఇల్లాలు ఆశగా అడిగితే కాదనుట మీకు భావ్యమా? ఎన్నడూ మిమ్మలను ఏమీనూ అడగలేదు. అటువంటిది నోరు తెరిచి అడిగినను కాదనుతురా? దేవి, సరే, మీ చిత్తమే నా చిత్తము కదా. ఇక మిమ్ములను ఎప్పుడూ ఏమీనూ అడగనులేండి.
ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాన్న మిమ్మల్ని గమనిస్తున్నారు సార్. నేను ఇలా మీతో మాట్లాడడం నాన్నో బాబాయో చూసారంటే మీకే ప్రమాదం సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. రామలక్ష్మి, నీతో మాట్లాడాకే నేను వెళ్తాను. ఏంటి మీరు మాట్లాడేది? మాట్లాడుకోవడానికి మన మధ్య మాటలేం మిగల్లేదు సార్. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. రామలక్ష్మి ప్లీజ్, నేను చెప్పాలనుకుంది నన్ను చెప్పనివ్వు. సార్ ఈ టైంలో చెప్పాలనుకున్నది ఏం వద్దు సార్. రామలక్ష్మి ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నా సీత మోమునకు చిరునవ్వే అలంకారం. అటువంటి నీ మోమున ఆ నవ్వును మాయం చేసిన ఎట్లు దేవి, నీకు ఆ బంగారు జింక కావలెను, అంతే కదా? లక్ష్మణ. అగ్రజ. నేను వెళ్ళి వచ్చేదను. ఆజ్ఞ. శివరాం, ఒకసారి ఇలారా. అన్నయ్య చెప్పండి అన్నయ్య. రామలక్ష్మి ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంది కదా. ఎక్కడుందో ఒకసారి చూడు. అలాగే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా? అజయ్, చూసావా అజయ్? నీ ముందే నన్ను ఎంత ఇన్సల్టింగ్ గా చూస్తున్నారు. అసలేం జరిగింది? ప్రదక్షిణలో పొరపాటున కాల్ స్లిప్ అయింది. దానికి ఎంత ఇష్యూ చేసి తను నా మీద చేసేసుకుంది. నేను వీళ్ళకి ఎంత చులకనైపోయానో చూసావా? అజయ్, తను చెప్తున్నది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. రే, ఇప్పుడు చూడరా, పడింది అగ్నిలో ఆద్యం. మంట మంట ఎలా రగులుతుందో ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడరా. నిన్ను నా ప్రాణాలు కాపాడావని, నిన్ను వదినమ్మా అని అభిమానంగా పిలిచాను, గౌరవించాను కూడా. 24 గంటలు కూడా గడవలేదు, అప్పుడే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టావు. అవునులే, ముందు నుండే నీకు మీరా అంటే జలస్. తనని ఎప్పుడూ ఏదో ఒక విధంగా పాయింట్అవుట్ చేస్తూనే ఉంటావు. జస్ట్ కాలు స్లిప్ అయినందుకే అందరి ముందు తనని కొట్టి అవమానించాలా? అంటే నిన్న నా పట్ల చూపించిన కేరింగ్ ఇవాళ నా కోసం మొక్కుబడి చెల్లించడం, ఇదంతా నా మీద కన్సర్న్, అభిమానం అనుకున్నాను. ఒట్టి నాటకం అని అర్థమైంది. అజయ్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా పొరపాటు పడతానంటున్నావేంటమ్మా? నా ముందు నటిస్తూ నేను లేనప్పుడు నా భార్యను అవమానిస్తారా? అజయ్, కళ్ళతో చూసింది ప్రతిదీ నిజం కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉండుంటుంది. అది తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఐ నో ద రీజన్. నన్ను సెంటిమెంట్స్ తో కట్టిపడేసి ఆస్తిని నువ్వు సొంతం చేసుకోవాలనేది కదా నీ రీజన్. అజయ్, అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడుకో. అనవసరంగా వదినమ్మని బ్లేమ్ చేసి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఎస్, యూర్ రైట్. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ మంచివారని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. నా తప్పు ఇప్పుడే తెలిసింది. ఈ కన్సర్న్ కి, కేరింగ్ కి చాలా థ్యాంక్స్ మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారు.
కమాన్ మీరా. అజయ్ 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 రే మీరా అజయ్ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ నిన్నొచ్చిన ఆవిడ ఆలోచించుకొని వస్తుంది అనుకుంటే గుడికెళ్ళి అంత పెద్ద రచ్చ చేసి పెళ్లిళ్ళు ఆపేసిందేంటండి? అసలు ఎవరావిడ? నాకేం తెలుసు సార్, ముందు ముక్కేయండి. అమ్మా పాప చదువుకుందరు రండమ్మా. అమ్మా పాప రండమ్మా, రండమ్మా చదువుకుందరు రండమ్మా. రే 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 ఆడుకుంది చాలు కానీ పాఠం చెప్తాను రండిరా. రోజు మేము ఎక్కడ ఆడుకుంటాం కదా మాస్టారు. రాము మీరు వెళ్ళండి. ముక్కేయండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నిన్న చెప్పాను కదా. ఓ ఎవరినో జాయిన్ చేయాలన్నారు కదా, అందుకే వచ్చారా? అమ్మాయిని తీసుకురాలేదా? వస్తుంది. మరి ఎక్కడైతే బెటర్ అంటారు? చెప్పా కదండి, సర్పంచ్ గారి స్కూల్ అయితేనే బెటరు. ఇదొకసారి చూడండి. ఏంటండి రికమెండేషనా? అక్కడ పని చేయదండి. ఇక్కడైనా ఇది ఎంత పనిచేస్తుందో కాస్త చూడండి, ఒకసారి చదవండి. మేడం మీరు హెడ్ మాస్టర్ గారా? అదే కదా అందులో ఉంది. ఇక నుంచి ఈ బడికి అపాయింట్ అయిన హెచ్ఎంని నేను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరని తెలియక అంటే తెలిస్తే అబద్ధపు వినయాలు, తెలియకపోతే నిజ ప్రవర్తనలు చూపిస్తారా? ఒక గుడిలా చూడాల్సిన బడిని ఇలా మార్చేస్తారా? ఇక్కడ జీతాలు తీసుకుంటూ సర్పంచ్ ప్రైవేటు పాఠశాలని డెవలప్ చేస్తున్నారా? అది మేడం. షట్ అప్. గౌరవించాల్సిన గురువులు మీరు. నోరు ముయ్యండి అని చెప్పించుకునే స్థితికి తయారయ్యారు. క్లాస్ లో ఉండాల్సిన మీరు ఇక్కడ కూర్చుని పేకట ఆడుకుంటున్నారు. అంటే మేడం నిన్నొక్కరోజే ఆడారా? మరి ఈ రోజు కూడా మీరు చేస్తుంది ఏంటి సార్? స్కూల్ ఎన్నింటికి? 9 గంటలకు మేడం. మరి టైం దాటిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు? మీ మౌనం కాదు నాకు కావాల్సింది, సమాధానం. అది పిల్లలు ఇంకా అందరు రాలేదు కదా మేడం. ఎందుకు రాలేదు సార్? వచ్చిన వాళ్ళైనా బుద్ధిగా ఉన్నారా? కంట్రోల్లో పెట్టాల్సిన మీరే కంట్రోల్ తప్పారు కదా. మీరు ముందు స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లలు ఎందుకు కరెక్ట్ గా ఉండరు? మేడం మిమ్మల్ని ఏమనట్లేదు సార్, మీలా లేని వీళ్ళని అంటున్నాను. ఇలా కుదరదు సార్. అందరూ వినండి, నేను మీ హెడ్ మాస్టర్ని. వీరు కూడా ఇక్కడ టీచర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి గ్రాండ్ డాటర్స్, ఈ గెటప్ నేను ఎందుకు వేసుకున్నానన్న కారణాలు పక్కన పెట్టేయండి. ముందు ఫంక్షన్ ని ఎంజాయ్ చేయండి. గో. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే నమస్తే. మీరు బాబ్జీ. మీరా? అదేంటత్తయ్య, వీళ్ళెవరో మీకు తెలీదా? నాకెందుకు తెలీదు? మరి మీరా అన్నారు? ఆహా, మీరా అనలేదు, మీరా రండి అన్నాను. ఓహో.
ఇంతకీ ఎవరు మీరు? నాది పేరు బన్మర్ లాల్. నాది పేరు ఉత్తుత్తిలాల్. ఏ మేరా ధర్మపత్ని హే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మేము విఐపీలం కదా, పేపర్లోనో టీవీలోనో చూసి ఉంటారు. కాదమ్మాయి, పోలీస్ స్టేషన్లో తన్నులు తింటూనో జైల్లో చెప్పకూడదు తింటూనో చూసుంటుంది. ఈయన ఎవరు హై? మా పెద్దనాన్న. కాస్త జరగండి. అదేంటి నాన్నని పట్టుకుని పెదనాన్న అంటున్నారు? ఇది ఇక్కడే చచ్చిందా? నాన్న అయితే ఏంటి, పెదనాన్న అయితే ఏంటి? నాన్నైనా ఆయనే, పెదనాన్నైనా ఆయనే. యా 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 యా. ఇంతకీ ఆయన మీ నాన్న పెదనాన్న? పెదనాన్న పెదనాన్న. మా తాతగారికి ఫ్రెండ్ కదా అత్తయ్య? మీ తాతగారి ఫ్రెండ్ ఏంటమ్మాయి? ఈ రింగులు బాగున్నాయి, ఎక్కడ కొన్నారు? ఇవా మా ఆయన కోటిలో కొనిచ్చాడు. అక్కడి నుంచి తెప్పించారన్నమాట. చాలా బాగుంది. ఈ చీర కూడా చాలా బాగుంది. ఇది కూడా అక్కడదేనా? అక్కడి నుంచి కాదు. ఆ వివరాలన్నీ తర్వాత, ముందు ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళందరికీ స్నాక్స్ తీసురా. గో 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 గో. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. కొంపదీసి బాబ్జీ వాళ్ళ బ్యాచా? అయినా వాడి ఫంక్షన్కి ఎందుకు వస్తాడో? మీరు రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడితే నీతులు చెప్తున్నావు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నీ మనసులో ఎంత డబ్బు కావాలని ఉందో అడుగు, విసిరేస్తాను. మీరెంత డబ్బిచ్చినా నన్ను కొనలేరు. డబ్బు కోసం ఇచ్చిన మాటను తప్పి నమ్మిన వాళ్లను మోసం చేసి అడ్డదారులు తొక్కే ఆడదాన్ని కాదు నేను. శభాష్ టీచర్, మీరేంటో మా అత్తయ్యకు మొహం మీద కొట్టినట్టు చెప్పారు. డబ్బుతో అన్నింటినీ అందరినీ కొనగలను అనుకునే మా అత్తయ్య అహంకారానికి సరైన సమాధానం చెప్పారు. సీత. అవునత్తయ్య, అందరూ మీలాగే ఉండరు. విద్యాదేవి టీచర్ లాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు మీ ఊహకు అందనంత ఎత్తులో ఉంటారు. మీ డబ్బు వాళ్ళకి దిష్టి తీయడానికి మాత్రమే పనికొస్తుంది. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు సీత. డబ్బుతో కొనాలని మీరు నా టీచర్ని ఇన్సల్ట్ చేయలేదా? మీరిద్దరూ కలిసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేనుండగా అది జరగని పని. డాన్స్ పోటీలో నువ్వు ఓడిపోయాక మీరిద్దరూ కలిసి ఒకేసారి బయటికి పోవడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళేది మేము కాదు, మా అక్క. వెళ్ళడానికి దాని లగేజ్ సర్దుకోమని చెప్పండి. అది చూద్దాం.
చూద్దాం. మహాలక్ష్మికి నా మేనకోడలు ఏమాత్రం తగ్గట్లేదు. మా అన్నయ్య సీతను చిరుత పుల్లా పెంచాడు. చాలా థ్యాంక్ యూ టీచర్. నాకిచ్చిన మాట కోసం మా అత్తయ్య ఇచ్చే డబ్బును కూడా కాదన్నారు. నా కోసం ఆవిడతో మాటలు పడ్డారు. నా కోడలి కోసం ఈ మాత్రం కూడా చేయలేనా? కోడలా? ప్రతిసారి అలా షాక్ అవుతావేంటి సీత? మీ ఆయన నా కొడుకు లాంటివాడైతే నువ్వు నా కోడల్లాంటి దానివే కదా. సారీ టీచర్, మట్టి బుర్ర, మర్చిపోయాను. నువ్వు మట్టివి కాదు, మాణిక్యానివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బాబు నిజంగా నా కొడుకేనా? నాన్న, నాన్న. స్వీటీ ఆగు. డైలాగులు బాగానే చెప్పావు కృష్ణ, కానీ అవి నిజమని నమ్మాలంటే సాక్ష్యాలు కావాలి. తెలుసత్తయ్య, మీరు ఇలాగే అంటారని నాకు బాగా తెలుసు. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. చూడండి. నాకెందుకులేమ్మా, అందులో ఏమైనా అవకతవకలు వస్తే నేనే తారుమారు చేశానంటావు. రాధా, నువ్వు చూడు. ఏంటివి? హిమాని, హర్ష, మదర్ అని చెప్పబోయే డిఎన్ఏ రిపోర్ట్ అండి. ఇవే నా రిపోర్ట్స్? ఏంటి కృష్ణ ఇది? నువ్వేదో తెలివైన దానివి అనుకున్నాను. ఇంత గట్టిగా వాదిస్తే హిమే హర్షకి తల్లి అని కూడా అనుకున్నాను. ఇలా వైట్ పేపర్స్ పెట్టి రిపోర్ట్స్ అంటే ఎలా చెప్పు? నీ మాటలు నమ్మట్లేదని ఇలా మా అందరినీ ఫూల్స్ చేయాలని చూస్తున్నావా? లేదండి, నేనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి మరీ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. అంతలో ఈ వైట్ పేపర్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. కానీ మాకర్థమైంది. ఏం లేదు బేబీ, ఈ కృష్ణకి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళన్నయ్య క్యారెక్టర్ గురించి, వాళ్ళన్నయ్య మన స్వీటీకి చేసిన అన్యాయం గురించి అన్నీ తెలుసు. ఇన్నాళ్ళు బయటపడలేదు కాబట్టి సైలెంట్గా ఉంది. ఇప్పుడు బయటపడేసరికి వాళ్ళన్నయ్యని సేవ్ చేయడం కోసం ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతుంది. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. హిమని హర్షకు అమ్మ. ఇంకా చాలా ఆపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన, ముందు తనేం చెప్తుందో చెప్పనివ్వండి. చెప్పమ్మా, వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారు? ఎవరు? ఎవరంటావేంటమ్మా? మన సహనాన్ని పరీక్షిస్తోంది ఈ పిల్ల. నాకు గాని తిక్కరేగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ కూతురు ఏమైందో కూడా నీకు తెలియనప్పుడు ఆవేశపడి అవస్థ పడకు సుమనా. ఏమైంది? నా బిడ్డకేమైంది? ఊలిచి పపక్షేమంగా లేదా? గాయత్రి ఎలా ఉంది? అసలు వాళ్ళు తీసుకెళ్ళినా అక్క ఎలాగుంది? అరే మావయ్య, అరే ఈ గారడి పాప ఇక్కడ నుంచి భూతద్దంలో చూసినట్టు మీరు అడుగుతున్నారేంటి? సర్పదీప్ ఎక్కడుందో మనకు తెలియదు కదా. అమ్మకు తెలుసు. ఎంత దూరమో మనకి తెలీదు. అమ్మకి తెలుసు. ఎప్పుడొస్తారో కూడా మనకి తెలీదు. అమ్మకే తెలుసు. అమ్మ బొమ్మ అనుకుంటూ మాకు చిరాకు తెప్పించకండి. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పానండి. ఎవరు? హే, ఎవరంటావేంటి? నీకు తెలీదా? నీకు ఎవరి గురించి తెలుసుకోవాలనుందో చెబితేనే కదా నాకు తెలిసేది. చూసారే పిల్ల పొగరు? ఎంత అహంకారం ఉంటే ఇలా రివర్స్ లో అడుగుతుంది. చిట్టి మాత, మాట తోలకు, ఇబ్బందుల పాలవుతావు. ఎదులయ్య, సుమన కోపానికి అర్థం ఉందని నేను కూడా అభ్యంతరం చెప్పడం లేదు. విషయం తెలిసి చెప్పకుండా విశాలాక్షి మౌనంగా ఉండడం కూడా సరికాదు. మీరు సూటిగా అడిగితే స్పష్టంగా చెప్తాను అని చెప్తున్నాను కదా నాన్న. నాకు అర్థమైంది బ్రో. అమ్మ విశాలాక్షి, గాయత్రి తిరిగి వస్తుంది కదా? వస్తుంది. ఉలుచి వస్తుంది. మరి మా అమ్మ రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాప వెళ్తే ఏమవుతుంది? నైని, వదిన ఏ ఉద్దేశంతో అంటుందంటే అమ్మ పిల్లలిద్దరిని పట్టుకోలేక వదిలేసిందేమోనని. వదిలేయడమా? పైకి మాత్రమే నాకేం వయసు అయిపోయింది అన్నట్టుంటుంది అత్తయ్య. సగం జీవితం అయిపోయి దిక్కులు చూస్తుంది. గాయత్రి పాప వెంట వెళ్తే ఏమవుతుంది? పిల్లల్ని వదిలి అత్తయ్య ఎక్కడికి వెళ్తారు? అందుకే తను రాదని విశాలాక్షి చెప్పిందా? మరి పిల్లలైనా ఎలా వస్తారు? వాళ్ళకి దారెలా తెలుస్తుంది? నైని, విశాలాక్షి అమ్మవారిని నమ్మే నువ్వే ఇలా అడిగితే ఎలా చెప్పాలి? చెల్లి, ఇప్పటి వరకు కూల్గా ఉన్నదానివి ఇప్పుడెందుకు ఆలోచనలో పడిపోయావు? విశాలాక్షి అన్న మాటల్లో, మీరు మాట్లాడే మాటల్లో అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉందని నా మనసుకు తడుతోంది. అవునా బాబుగారు? నైని, నువ్వు అడుగుతున్నావో అనుమానిస్తున్నావో అర్థం కాక నేను వదిన మొహాలు చూసుకుంటున్నాం అంతే. అనుమానం ఎందుకు విశాల్? చెల్లి ఆలోచిస్తే అర్థమైపోవచ్చు కదా. వదినా, నువ్వు ప్లీజ్ ఊరుకో.
నీ మాటలకి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అనిపిస్తుంది. హాసనక్క కన్నా మీరు మాట్లాడేటప్పుడే జాగ్రత్త పడి విషయాన్ని దాచిపెడతారు అనిపిస్తుంది. చూసావా విశాల్, నేను సేఫ్, నువ్వే ఇరుక్కుపోయావు. వదినా, నీకు దండం పెడతాను. నువ్వు అలా అన్నా నేనేదో ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టాను అని నైని పొరపాటు పడేలా ఉంది. నాకు తెలిసిన విషయం నీకు తెలుసు, నీకు తెలిసిన విషయం చెల్లికి తెలీదు, తనకి తెలిసిన విషయం నాకు తెలీదు. ఇలా మన ముగ్గురు మధ్యనే విషయాలు రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి కదా. వదినా, నువ్వు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు ప్లీజ్. నైని, విశాలాక్షి చెప్పినట్టు జరుగుతుందని అనుకుందాం. అంటే పిల్లలు వస్తారు, అమ్మ రాదు. ఎందుకు రారు? రావాలి బాబుగారు. ఓకే ఓకే, అత్తయ్య రావాలి. కానీ ముందు పిల్లలు వచ్చేదాకైనా చిట్టి ఓపిగ్గా ఉండాలి కదా. గొడవ చేస్తుందా? ఏదో చెయ్యాలని చూస్తుందంట, చూడాలి. నైనికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. ఎందుకో బాబుగారు హాసనక్క ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు ఈ 3 అడుగుల బుడంకాయ ముందు 6 అడుగుల మగాడు తగ్గకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ 3 అడుగుల పిల్లోడు ముందు నేను తగ్గాల్సి వస్తుంది. ఛ! నాన్న, జున్ను వచ్చాడు, సారీ చెప్పడానికి రా. నేను వాడి దగ్గరికి రాను, వాడే నా దగ్గరికి తీసుకురా. సరే. హాయ్ ఆంటీ. హాయ్ తల్లి. జున్ను, ఇక లోపలికి వెళ్ళు. అదేంటమ్మా, నాతో పాటు నువ్వు లోపలికి రావా? నేను లేకపోయినా నీ పక్కన లక్కీ ఉంది కదా, లక్కీ చూసుకుంటుందిలే. కరెక్ట్ గా చెప్పారంటీ. మీరు లేకపోయినా జున్నుని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రండి. ఈ సిసింద్రి గాడు ఏంటి ఇంకా రావట్లేదు? బ్రో, నాతో రా, మా నాన్న నీకు సారీ చెప్తాడంట. రా. నాన్న, జున్ను వచ్చాడు, సారీ చెప్పు. సారీ ఎందుకు? నిన్న జరిగిన గొడవకా? అవును. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఎందుకు? నాకేమీ సారీలు అవసరం లేదులే. హలో, నీ జాలి దయ ఇక్కడ ఎవ్వరికి అవసరం లేదు. అయితే చెప్పండి, టైం వేస్ట్ ఎందుకు? నత్తగొల్లంత ఉంటాడు, వీడికి నెత్తి నిండా బలిపే. ఏం ఆలోచిస్తున్నారు? సారీ చెప్పేస్తే వెళ్ళిపోతాను. సారీ చెప్తాను అన్నావు, ఇప్పుడేమో సాగదీస్తున్నావు. చెప్పు నాన్న. సారీ. నాకేం వినిపించలేదు. వినిపించేటట్టు చెప్పు నాన్న. సారీ సారీ. అది సారీ చెప్తున్నట్లేదు, పూరి పూరి అని పూరీలు అమ్ముతున్నట్టుంది. కొంచెం ఫీల్ తో చెప్పమను బ్రో. రైట్. ఫీల్ గీల్ అన్నావంటే నోట్లో ఫినాయిల్ పోసేస్తా. నాన్న, అదుగో మళ్ళీ ఫైటింగ్ మొదలు పెడుతున్నావు. కూల్ కూల్. ఓకే, నీకు సారీ ఫీల్ తో కావాలంతేగా? అవును. సారీ సారీ సారీ. ఇప్పుడు ఓకేనా జున్ను? కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండేది, బట్ పర్లేదులే, నేను అడ్జస్ట్ అయిపోతాను.
సరే లక్కీ, వెళ్దాం పద. నాకిప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది వీడికి? ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా? మన కారు బాగా అయ్యాక వెళ్తానులే. ఆయన్ని వెళ్ళిపోమని చెప్పండి. అలాగే మేడం, లేట్ అయిపోతుందేమో. నేను వెయిట్ చేస్తానని చెప్పాను కదా, ప్లీజ్ ఆయన్ని వెళ్ళిపోమని చెప్పండి. అలాగేనమ్మా. కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే మిత్రగారు నన్ను చూసేసేవారు. థ్యాంక్ గాడ్. సార్, మీరేం అనుకోకండి సార్. మా అమ్మగారు మీ కారులో రారంట, మీరు బయలుదేరండి సార్. ఈ మాత్రం దానికి ఆపడం ఎందుకు, లిఫ్ట్ అడగడం ఎందుకు? సారీ సార్. తన తెలివితేటలతో నన్నే ఓడించిన మనిషి ఎవరో చూడకుండా వెళ్ళిపోతే ఎలా? నన్ను డ్రాప్ చేయమని అడిగి మీరు డ్రాప్ అయిపోయారేంటి? నిన్న నేను అర్జున్తో గొడవపడ్డం చూసి నన్ను తప్పుగా అనుకున్నారా? కారణం ఉంది కాబట్టే కాస్త కటువుగా ఉన్నాను, కానీ నేను మరీ అంత కర్కోటకుడినైతే కాదులేండి. నేను కూడా మానవత్వం, వ్యక్తిత్వం ఉన్నవాడినే. డ్రాప్ చేస్తాను, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.